ఎంతమంది దగ్గర ఉంది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది దగ్గర ఉంది? చెక్. నిన్న కొంతమంది లేట్‌గా కూడా ఫీ కట్టి జాయిన్ అయ్యారు. వాళ్ళ దగ్గర మేబీ లేకపోవచ్చు. ఎంతమంది దగ్గర ఉంది చెక్? చెక్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒక కరెన్సీ తీసుకోండి ఇప్పుడు. చెక్ ఉన్న వాళ్ళు చెక్ పట్టుకోనండి. చెక్ లేని వాళ్ళు కరెన్సీ తీసుకోండి. ఏదైనా పర్లేదు. రూ. 10 అయినా, రూ. 20 అయినా, 50 అయినా, 100 అయినా, అమెరికన్ డాలర్ అయినా, వేరే దేశానికి సంబంధించిన కరెన్సీ ఏదైనా సరే, ఆ కరెన్సీ తీసుకోండి. ఈరోజు ఈరోజు మనం మన యొక్క ఇంటిమసీ అంటే డబ్బుతో మనకు ఉండేటువంటి ఒక రిలేషన్, గుడ్ రిలేషన్ గురించి తెలుసుకుంటూ ఆ రిలేషన్‌ని పెంచుకోబోతున్నాం. సో, మనం కాబట్టి ఆ మనీ అనేది చాలా ఎనర్జీనిస్తుంది. నిన్న చెప్పాం గదా! మనీ అనేది ఎనర్జీనిస్తుందని. యెస్ ఆర్ నో? ఎంతమంది విన్నారు నిన్న? మనీ ఎనర్జీ గురించి. ఓకే. ఒకసారి ఆ కరెన్సీని మీ దగ్గర ఉన్న చెక్‌ని చూడండి. ఆ చెక్‌ని చూస్తూ అసలు ఒకసారి ఊహించండి. ఆ రూ. 100,00,00,000 మీ అకౌంట్‌లో ఉంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. ఈ రోజే పడ్డాయనుకోండి ఎలా ఉంటుంది? స్మైల్‌తో ఉంటారా? ఇలాగే బాధతో కూర్చుంటారా? స్మైల్. కీప్ స్మైల్. నవ్వే వాళ్ళ దగ్గరికి డబ్బొస్తుంది. యాక్చువల్‌గా ఆ సముద్రపు నీరంతా లోపలికి పోతే ఒక డాక్టర్ ఏమన్నారంటే, "కొద్ది రోజులు మాట్లాడకపోవడమే బెటర్ సార్. అదంతా చాలా ఇన్ఫెక్షన్ ఉంటది" అని. నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఆ ఎనర్జీ, మనీ ఎనర్జీ నన్ను మాట్లాడిస్తుంది. ఓకేనా? యెస్. 100,00,00,000 మనం సంపాదించబోతున్నాం. సో, ఇప్పుడు ఈ 100,00,00,000కి సంబంధించి మనలో ఉన్న ఇంటిమసీ పెరగాలి. అంటే దానితో మనకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడాలి. ఓకేనా? సో, కాబట్టి ఈ మనీకి అంటే ఈ చెక్‌కి ప్రతిరోజు హోపోనోపోనో చెప్దాం. హోపోనోపోనో చేద్దాం మనం. ఓకేనా? నిన్న చెప్పాను గదా! అదే మళ్ళీ చేద్దాం. నేను చెప్తాను. మీరు ఫాలో అవ్వండి. ఓకే. 4 పదాలు. మీ జీవితంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొస్తాయి. ఏంటవి? ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. అయితే ఇక్కడ మీరేం నేర్చుకుంటారంటే ఈ పదాలని ఒక్కో విషయానికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఈ 100,00,00,000కి సంబంధించి నిన్న చేసిందే ఈరోజు చేద్దాం. ఓకేనా? చూడండి ఆ చెక్‌ను బాగా చూడండి. ఆ చెక్ మీకు అరుణ్ గిక్స్ బ్యాంక్ నుండి వస్తది. అంటే ఇక్కడ ఈ క్లాస్ నుండి నేర్చుకుంటారు. మనం బ్యాంక్ ఏం పెట్టము. మళ్ళీ సార్ బ్యాంక్ ఏదో స్టార్ట్ చేస్తున్నారు అనుకోకండి. సో, అట్లా. సో, ఇప్పుడు చెప్పండి. 100,00,00,000ని చూస్తూ మాట్లాడండి. చిన్నప్పుడు మీ స్నేహితుడిని గుర్తు తెచ్చుకోండి. మీ ప్రాణ స్నేహితులు ఉంటారు గదా! చిన్నప్పుడు చెడ్డీ దోస్తులు. ఎట్లా ఫీల్ అవుతాం మనం ఫ్రెండ్ దగ్గరికెళ్తే? ఓపెన్ అయిపోతాం. అరే! మా ఆవిడ నన్ను కొట్టిందిరా ఇయ్యాలని వెళ్లి చెప్పుకుంటాం. యెస్ ఆర్ నో? ఒక ఫ్రెండ్‌కే చెప్పుకుంటాం. మళ్ళెవరికీ చెప్పుకోం. యెస్ ఆర్ నో సార్? రామచంద్రం సార్. అవునా కదా? క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఓపెన్ అవుతాం. అలా ఓపెన్ అవ్వండి ఆ చెక్ దగ్గర. ఆ కరెన్సీ దగ్గర ఓపెన్ అవ్వండి. ఇప్పుడు చెప్పండి నాతో పాటు. ఓహ్ మై డియర్ మనీ, ఓహ్ మై డియర్ మనీ, నిన్ను నా జీవితంలోకి రాకుండా చేసిన అన్ని పాత భయాలకు సారీ. మళ్ళీ చెప్తాను చూడండి. ఓహ్ మై డియర్ మనీ, నిన్ను నా జీవితంలోకి రానివ్వకుండా చేసిన అన్ని పాత భయాలకు సారీ. మూడోసారి. ఓహ్ మై డియర్ మనీ, నిన్ను నా జీవితంలోకి రానివ్వకుండా చేసిన పాత భయాలన్నిటికీ సారీ. హోపోనోపోనో ఇలా ఇలా చేయాలి మనీకి. ఓకేనా? నెక్స్ట్ వర్డ్. ఓహ్ మై డియర్ మనీ, చూపియండి. మనీతో మాట్లాడండి. చెక్‌తో మాట్లాడండి. చెక్‌తో మాట్లాడండి. ఆ! భరత్ సార్ ఏం కాదు సార్. 10,000 కోట్లు మీ మైండ్ సెట్ అలా ఉంది. పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఓహ్ మై డియర్ మనీ, నా అవగాహన లేకుండా నీ గురించి నాలో ఉన్న అపనమ్మకాలకు, నమ్మకాల కోసం ప్లీజ్ ఫర్‌గివ్ మీ. ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వండి.
హోపనోపోనో చేయడం అంటే ఏంటి? కనెక్ట్ అవ్వడం, మన యొక్క బ్లాక్స్ ని తొలగించడం. ఓ మై డియర్ మనీ, నా అవగాహన లేకుండా, అంటే మనకు తెలియదు మనీ గురించి బిఫోర్గా, చాలా మంది మిస్లీడ్ చేశారు మనల్ని. అందుకే అడుగుతున్నాం. నా అవగాహన లేకుండా నీ గురించి, నాలో ఉన్న అపనమ్మకాలకు, నమ్మకాల కోసం ప్లీజ్ ఫర్ గివ్ మీ. ఓ మై డియర్ మనీ, నా అవగాహన లేకుండా నీ గురించి, నాలో ఉన్న అపనమ్మకాలకు, నమ్మకాల కోసం ప్లీజ్ ఫర్ గివ్ మీ. నెక్స్ట్ వర్డ్ రాసుకోకండి, చెప్పండి ఇప్పుడు. ఇది ఒక ప్రీసియస్ టైం. రాసుకోవడానికి వీడియో ఉంది ఒకటి, అందులో చూసి రాసుకోండి. మన గ్రూప్, మన ఛానల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇది చాలా వాల్యుబుల్ టైం, అందుకే చెప్పమంటున్నా. నెక్స్ట్ వర్డ్, ఓ మై డియర్ మనీ, నా జీవితంలో ఉన్న డబ్బుకి, రాబోయే డబ్బుకి, ఇలానండి, రాబోయే డబ్బుకి వస్తుంది, వస్తూనే ఉంది, ప్రవాహంలాగా వస్తుంది. థ్యాంక్ యూ. ఓ మై డియర్ మనీ, నా జీవితంలో ఉన్న డబ్బుకి, రాబోయే డబ్బుకు థ్యాంక్ యూ. ఓ మై డియర్ మనీ, నా జీవితంలో ఉన్న డబ్బుకి, రాబోయే డబ్బుకు థ్యాంక్ యూ. లాస్ట్ వర్డ్, ఓ మై డియర్ మనీ, నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఓ మై డియర్ మనీ, నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఐ లవ్ యూ. ఓ మై డియర్ మనీ, నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఐ లవ్ యూ. ఓ మై డియర్ మనీ, నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఐ లవ్ యూ. సో ఈ హొపనోపోనో మీరు ప్రతిరోజు చేయడం వల్ల ఆ 100 కోట్ల రూపాయలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు వెతకడం కాదు, మనీని మీరు చేజ్ చేయడం కాదు, మనీనే మిమ్మల్ని చేజ్ చేస్తూ వస్తుంది. మనీనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ 100 crores అనేది సింపుల్గా చిటికలో సంపాదించవచ్చు. చెప్పండి ఒకసారి, చిటిక వేయండి, 100 కోట్లు చిటికలో సంపాదిస్తాం. అంటే భరత్ సార్ అన్నట్టు, సంతోష్ కుమార్ సార్ అన్నట్టు, ఈ 100 కోట్లు 200, 300, 400, 500, 1000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదిస్తలేరా? నేనేమైనా తప్పు చెప్తున్నానా? ఎస్ ఆర్ నో? 1,00,000 కోట్లు సంపాదిస్తున్నారా లేదా? ప్రపంచంలో ఉన్నారా లేదా? రోజుకు 100 కోట్లు సంపాదించే కుబేర్లు ఉన్నారా లేదా? అవునా కదా? మనం ఏం చేశాం? నీకెంత కావాలో అంత సంపాదించు నాయనా, దురాశ దుఃఖానికి చేటు అనగానే మనలో ఉన్నటువంటి ఆ పురుషోత్తముడు బయటికి వచ్చి, ఇక నాకు డబ్బు చాలు అని మనం శ్లోకాలు, ఏమంటారు, గొప్ప గొప్ప కొటేషన్స్ ఇవ్వడం మొదలు పెడతాం. సడన్ గా పెద్ద హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ పోయినాం. కొటేషన్స్ చెప్పి ట్రీట్మెంట్ ఏమంటే చేస్తాడా డాక్టర్? నా దగ్గర బాగా కొటేషన్స్ ఉన్నాయి సార్ అంటే చేస్తాడా? డబ్బు పే చేయి ఫస్ట్, బిల్ పే చేయి అంటాడు. డబ్బు దురాశ దుఃఖానికి చేయటంటే అర్థం ఏంటి? ఇతరుల నాశనానికి కారణమయ్యే ఏ పని అయినా కూడా దురాశ. నువ్వు డబ్బు నీకు స్థాయికి మించి సంపాదించడం దురాశ కాదు. అలా అనుకొని ఉంటే ఈరోజు కుబేర్లు ఉండే వల్ల లేరు కదా. సో అది ఒక్కొక్కటి మనం మార్చబోతున్నాం. ఇది నేను లాస్ట్ 18 days సెషన్లో చెప్పాను, దురాశ దుఃఖానికి చేట అనే దాన్ని మార్చాను. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నిన్న నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఒక 5 ఉపనోపోనకు సంబంధించినటువంటి మేనిఫెస్టేషన్ వర్డ్స్ రాపిస్తాను, రాయండి. నెమ్మదిగా రాయండి, నేను స్పీడ్గా ఏం వెళ్ళను. ప్రశాంతంగా రాయండి, చాలా టైం ఉంది మనకి, ఇంకా 10 days టైం ఉంది. ఓకేనా? ఇవి బెస్ట్ మేనిఫెస్టేషన్, హోపనోపోనోలో బెస్ట్ మేనిఫెస్టేషన్స్ మనీ మంత్రకు సంబంధించి. ఇది ఇప్పుడు మీరు ఏదైతే రాసుకున్నారో మీరు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాసుకోండి. నెంబర్ 1, మై డియర్ మనీ, మై డియర్ మనీ, నిన్ను నా జీవితంలో
నిన్ను నా జీవితంలో స్వేచ్ఛగా ప్రవహించడానికి అనుమతి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. డియర్ మనీ, నిన్ను నా జీవితంలో స్వేచ్ఛగా ప్రవహించడానికి అనుమతి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. రాశారా? మీరు పంపిస్తే నెక్స్ట్ చెప్తాను అందరూ. ప్రతి ఒక్కరు రాయాలి. ఓకే కదా? ఓకే. నెక్స్ట్ వన్, సెకండ్ వన్కి వెళ్దాం. నా లోపల ఉన్న నా లోపల ఉన్న అన్ని డబ్బు భయాలను నా లోపల ఉన్న అన్ని డబ్బు భయాలను క్లియర్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తాను. నా లోపల ఉన్న అన్ని డబ్బు భయాలను క్లియర్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. రాసారా? థర్డ్ వన్కి వెళ్దామా? ఓకే. డబ్బు నన్ను ప్రేమిస్తుంది. డబ్బు నన్ను ప్రేమిస్తుంది. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. ఇక్కడ వన్ సైడ్ లవ్ లేవమ్మా మనీ దగ్గర. వన్ సైడ్ లవ్ ఉన్న వాళ్ళు పాపం పొందుకోలేరు మనీని. ఓకేనా? ఐ లవ్ యూ. డబ్బు నన్ను ప్రేమిస్తుంది. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. మనకి చెప్తున్నాం. మళ్ళీ మీరు బయటికి వెళ్ళి బాల్కనీలో నిలబడి చెప్పారు, చరిత్రలు మారిపోతాయి. అసలే మీరు ఇప్పుడు 20 years లో ఉన్నారు అందరూ. యంగ్ ఏజ్ లో ఉన్నారు. ఎస్ అన్నో? అవునా కదా? మరి జాగ్రత్తగా. ఫోర్త్ వన్ రాశారా? థర్డ్ వన్ ఓకేనా? ఫోర్త్ వన్, నేను సమృద్ధికి అంటే అబాండెన్స్. నేను సమృద్ధికి నేను సమృద్ధికి ఈ 100 కోట్లకి అర్హుడిని లేదా అర్హురాలిని. నేను సమృద్ధికి ఈ 100 కోట్లకి అర్హుడిని లేదా అర్హురాలిని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ 100 సంపాదిద్దాం, తర్వాత దాన్ని వెయ్యేద్దాం. ఓకేనా? అప్పుడు 10x రూల్ ఫాలో అవుదాం మనం ఈ 100 కోట్లతోటి. ఏమంటారు భరత్ సార్? అప్పుడు 10x రూల్ని ఇంప్లిమెంట్ చేద్దాం. వినడం కాదు, ఇక్కడ వినడం కాదు, ఇంప్లిమెంట్ చేస్తా. రాశారా? మళ్ళీ చెప్పాలా? ఓకే, సూపర్, చాలా ఫాస్ట్గా ఉన్నారు. లాస్ట్ వన్. వందల మార్గాలలో రాయండి. ఐదవది, వందల మార్గాలలో వేల మార్గాలలో డబ్బు నా వైపు ప్రవహిస్తోంది. అబ్బా, ఎంత పవర్ఫుల్ వర్డ్ అండి. ఇది రాసేటప్పుడే లిటరల్గా చెప్తున్నాను, ఈ వర్డ్ నేను రాస్తున్నప్పుడు నా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయండి. ఎందుకంటే ఒక 7 years బ్యాక్ నేను ఒక ఎంప్లాయీని సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో, కాంట్రాక్ట్ బేసిక్. నాకు అదొక్కటే మార్గం డబ్బు సంపాదించడానికి, పిల్లల్ని పోషించడానికి. ఒక్కటే మార్గం. నాకు ఇన్ని తెలియదు, అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే పదమే తెలియదు నాకు అప్పుడు. ఏమనుకునేవాడిని అంటే జీవితం మొత్తానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తే చాలు అనుకునేవాడిని. అలాంటి మైండ్ సెట్లో ఉండే నేను
ఈరోజు వేల కోట్ల రూపాయలు సంపాదించే అర్హత సాధించానంటే దానికి కారణం ఏంటి? వందల మార్గాలలో, వేల మార్గాలలో డబ్బు నా వైపు ప్రవహిస్తోంది. థ్యాంక్ యూ. రాశారా అందరూ? ఒకసారి మీకు శభాష్ అనుకోర్రి. ఇప్పుడు కూడా రాస్తున్నారంటే మీరు చాలా గ్రేట్. మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పుడు ఇంకెలా ఉన్నారో. అంటే అప్పుడు అలా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇలా రాస్తున్నాం కదా. అప్పుడు అలా ఉన్నాం కాబట్టి ఇప్పుడు రాస్తున్నాం. అప్పుడే రాస్తే అయిపోయేది. ఓకే. ఇప్పుడు ఈ మేనిఫెస్టేషన్, ఈ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వాటిని డీప్గా డిస్కస్ చేద్దాం. అంటే కేవలం రాయడం కాదండి, దానిని మనం ఫీల్ అవ్వాలి. ప్రతి వర్డ్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ని మనం ఫీల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మొదటిది ఏంటి ఒకసారి చదవండి. మనీ, నిన్ను నా జీవితంలో స్వేచ్ఛగా ప్రవహించడానికి అనుమతిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనీ మీ జీవితంలో స్వేచ్ఛగా ప్రవహించాలి. ప్రవహించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక కాలువ ఉంటుంది, ఒక నది తీసుకుందామండి. గోదావరి నది నాసిక్లో పుట్టి తిరిగి సముద్రంలోకి ఎలా వెళ్తుంది? ఒకసారి ఊహించండి, ఎలా వెళ్తుంది? ఆ ఎన్నో మలుపులు తిరుగుతూ, ఎన్నో డ్యాములలో ఆగి, ఎన్నో గుట్టలు దాటి, కొండలు దాటి, ఆ పెద్ద పెద్ద బండరాళ్ళను కరిగిస్తూ ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. చాలా మంది ఈ అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ ఇక్కడి నుండి చెప్తారు. ఎక్కడి నుండి చెప్తారు? ఇక్కడి నుండి చెప్తారు. దీన్ని కనెక్టింగ్ ఉండదు, మళ్ళీ హార్ట్ కనెక్టింగ్ ఉండదు. ఇక్కడ నుండి వచ్చే మేనిఫెస్టేషన్స్, అఫర్మేషన్స్ ఎన్నైనా పనిచేయవు. నేను 100 కోట్లకు సంబంధించి 100 అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ ముందే ఇచ్చాను. మీరు ఎంతమంది రెగ్యులర్గా చదువుతున్నారో లేదో నాకు తెలియదు. సో ఇప్పుడు డబ్బు మీ జీవితంలో స్వేచ్ఛగా ప్రవహించాలి అంటే ఫస్ట్ అక్కడ ఏమన్నారు? మీరు అనుమతి ఇస్తున్నాను అన్నారు. మీరు అనుమతిస్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు నేను రాసేటప్పుడు అనుకున్నది ఏంటంటే, డబ్బుని మీకంటే ఎక్కువగా ఊహించకండి ఎప్పుడు కూడా. రాసుకోండి, మనీ మీకంటే గొప్పది కాదు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనీకి మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటాం, మనీని మనకంటే ఎక్కువగా చూస్తాం. అప్పుడు అదొక భూతంలా కనిపిస్తుంది మనకు. ఒక భయం, మనీ అంటే ఒక భయం ఉంటుంది. మీరు ఓటీపీ చెప్తేనే మీ అకౌంట్ నుండి వెళ్ళిపోతుంది అమౌంట్. అప్పటిదాకా మీ మీ ఎనర్జీ అందులోనే ఉంటుంది. మనీ ఎస్ బాస్ అనాలి మనకు. ఎస్ బాస్ అనాలి. అంటే మీరు అనుమతిస్తేనే సంపద ప్రవాహంలా స్వేచ్ఛగా తిరుగుతుంది, స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఎలా? ఈ మనీ మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మీరు ఖర్చు చేసే విధానం కానీ, అక్కడ మనీ స్వేచ్ఛగా వెళ్ళగలగాలి. అరుణ్ సార్కి 3,000 కట్టాలంట. అబ్బా, 3,000 అంటే అది స్వేచ్ఛ కాదు. ఓకే. ఒక వ్యక్తి మనకు ఆకలితో అలమటిస్తున్నాడు, కనిపించాడు. మన దగ్గర మనీ లేదు, టిఫిన్ బాక్స్లో ఇంత భోజనం ఉంది, ఇతనికి పెడితే నాకెలా అని అనుకోకుండా సంపూర్ణ హృదయంతో అతనికి భోజనం పెట్టావు చూడు, అది సంపద స్వేచ్ఛగా ప్రవహిస్తున్నట్టు, దానికి అనుమతి ఇచ్చినట్టు. మనీ సంపద అంటే మళ్ళీ ఒక నోట్లలోనే చూడకండి. ఇది వింటర్ సీజన్, బయట రోడ్డు మీద ఎంతో మంది పిల్లలు కనిపిస్తారు చలికి. మీ దగ్గర ఒక స్వెటర్ ఉంది, ఇంకో స్వెటర్ కొనుక్కునే కెపాసిటీ ఉంది మనందరికీ. కొత్తది అప్పుడే మీరు కొనుక్కొని షాప్ నుండి వస్తున్నారు. అవతల ఒక పిల్లగాడు చలికి వణుకుతున్నాడు. మరొక ఆలోచన లేకుండా ఆ స్వెటర్ నువ్వు ఇవ్వగలగాలి, ఎందుకంటే ఇంకోటి నువ్వు కొనుక్కోగలుగుతావు. అది సంపద స్వేచ్ఛగా ప్రవహించేలా అనుమతి ఇవ్వడం. సో ఇది ఆ మేనిఫెస్టేషన్ యొక్క అర్థం. ఇది అర్థమైందా? నెంబర్ 1 క్లియర్ కదా. సంపద ఎప్పుడు కూడా ప్రవాహం ప్రవాహం ఎలా ఉంటుంది? బండలు తాకుతాయి, దాటుకొని వస్తుంది. డ్యామ్లో ఆపేస్తారు. మీ సంపద ప్రవాహం స్వేచ్ఛగా ప్రవహించడం అంటే ఏమనుకుంటున్నారు? బ్యాంకులో ఆపేస్తారు, అంటే డ్యామ్లలో ఆపేస్తారు నీటిని. అక్కడ ఆగిపోతుంది ఒక దగ్గర, ఫుల్గా ఆగిపోవాలి. ఆగిపోనివ్వండి, ఆగిపోనివ్వండి. అప్పుడు ఏం చేస్తారు డ్యామ్ నిర్వాహకులు? సచ్చినట్టు గేట్స్ ఓపెన్ చేయాలి కదా. అలా ఓపిక. సార్ మనీ బ్లాక్స్ ఉన్నాయి సార్, మనీ బ్లాక్స్ ఉన్నాయి సార్. ఉండనివ్వండి, ఎంత నిండుతుందో నిండనివ్వండి. వాళ్ళే ఓపెన్ చేస్తారు ఒకరోజు, మీరు ఊహించలేరు.
ఆ గేట్ కీపర్, ఆ గేట్ ఓపెన్ చేసే వాళ్ళని మనమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. దీనికి థ్యాంక్ యూ చెప్తాం. సెకండ్ వన్ చదవండి. సెకండ్ వన్. నా లోపల ఉన్న అన్ని డబ్బు భయాలను క్లియర్ చేస్తున్నాను. మనీ భయం ఎక్కడ ఉంటుంది? అప్పు తీసుకున్న దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? అప్పు తీసుకున్న దగ్గర ఉంటుంది. సో మనం ఇక్కడ ఈ మేనిఫెస్టేషన్, ఈ అఫర్మేషన్ మనకు పనిచేయాలి అంటే మొదట దానిని క్లియర్ చేయాలి. ఎస్ ఆర్ నో? క్లియర్ చేయాలి. ఒక టైం పెట్టుకొని ఆ టైంలో మనం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు ఒక్కరే కాదు, మీతో పాటు నేను కూడా అది క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే, ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేయడానికి లేదా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయడానికి భయపడతాం. ఆ భయాన్ని కూడా క్లియర్ చేయాలి. ఆ భయాన్ని కూడా క్లియర్ చేయాలి. చిన్నప్పుడు మా ఇల్లు దగ్గర ఒక ఒక ప్లేస్ ఉండేది. అక్కడ ఒక చెట్టు కాలిపోయి ఉండేది. అది ఎలా అంటే అచ్చం మనిషిని పోలి కాలిపోయింది. సేమ్ మనిషిలాగే కనిపిస్తుంది. పెద్ద చెట్టు నల్లగా కనిపిస్తుంది. అందరు ఏమని చెప్పేవాళ్ళంటే అసలు అటువైపే వెళ్ళేవాళ్ళు కాదు. సాయంత్రం అయిందంటే ఇంక అటు వెళ్తే ఆ, మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, దయ్యాలు, అవి ఉంటాయని చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు నేను ఫోర్త్ క్లాస్లో జరిగిన సంఘటన చెప్తున్నా. ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను. అప్పుడు మా మా ఊర్లో సర్కస్ వచ్చింది. సర్కస్ చూసారా మీరు ఎవరైనా సర్కస్? మా పేరెంట్స్ అదేంటో కానీ చిన్నప్పటి నుంచి నన్ను ఇండిపెండెంట్ గానే వదిలేశారు. అంటే నా నిర్ణయాలకు వాళ్ళు విలువ ఇస్తూనే వచ్చారు. ఆ సర్కస్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన. చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మధ్యలో ఇండ్లు ఏమి ఉండవు. ఒక చెరువు. ఆ చెరువు పై నుండి నడుచుకుంటూ రావాలి. ఆ చెరువు మధ్యలో ఇది ఉంటుంది, ఈ చెట్టు ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో పడుకునేవాడిని కాదు. బయట ఒక జామ చెట్టు ఉండేది. దాని కింద నాకు ఒక మంచం ఉండేది. అక్కడే పడుకునేవాడిని. బయట పడుకుంటూ నక్షత్రాలను చూస్తూ పడుకోవడం నాకు ఇష్టం. అదే విధంగా సాయంత్రం మా ఊర్లో ఉన్న గుళ్ళో సుందరకాండ వేసేవాడు మైక్లో. అది వింటూ పడుకునేవాడిని. అది నాకు ఇప్పటికీ అలవాటు. మైండ్లో ఏదన్నా టెన్షన్ రన్ అవుతుంది అంటే సుందరకాండ పెట్టుకుంటే రిలాక్స్ అయిపోతాను నేను. అయితే జరిగింది ఏంటంటే, సర్కస్ అయిపోయేసరికి 11:30, 12 అవుతుందండి. అప్పుడు ఇప్పుడు మా విలేజ్ అంటే ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్ కొంచెం డెవలప్ అయింది. కొంచెం ఏంటి, బాగానే డెవలప్ అయింది. అప్పుడేంటి, చాలా పల్లెటూరు, కరెంటు కూడా తక్కువ, సర్కస్ అయిపోయింది. టైం చూస్తే 11, 12 అవుతుంది. ఇప్పుడు పెద్దమ్మ దగ్గర పోయినా తిడుతుంది, ఇంత నైట్ అయ్యేదాకా ఏం చేసినావని. ఇప్పుడు ఏం చేయాలి? మా ఇంటికే పోవాలి. అడుగులు వేశాను. మా మా ఏరియా నుండి ఒక్కరు కూడా లేరు సర్కస్కి. అడుగులు వేస్తూ వేస్తూ వెళ్ళాను. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఆ చెట్టు కనిపించింది నాకు. ఒకసారి ఊహించండి. నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నా, ఇంత పెద్దని కాదు, ఫోర్త్ క్లాసే. అక్కడ కాలు లేపితే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ జామ చెట్టు కింద నా మంచం ఉంటుంది కదా, డైరెక్ట్గా వెళ్ళి మళ్ళీ చుట్టూ చూడకుండా బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాను నేను. అది ఇప్పటికీ ఉంది. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది. అలానే ఉంది. దాన్ని ఎవరు ముట్టట్లేదు. ఇప్పటికీ ఆ భయం అలానే ఉంది. నెక్స్ట్ డే నుండి, తెల్లారి లేచిన దగ్గర నుండి, అదే రోజు మార్నింగ్ నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను. నన్ను నైట్ ఏం చేయలేదే. అంటే అక్కడ ఏమైపోయింది? క్లియర్ అయిపోయింది. భయం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు భయపడతానా? అప్పటి నుండే నా భయాన్ని తీసేసిన ఇక. అదేం లేదు, ఏదో పిడుగుపడి చెట్టు కాలిపోయింది, మా అమ్మ చెప్పింది అప్పుడు. కాకపోతే అది అలా కాలిపోయింది అంతే. బొగ్గు. నేను వెళ్ళి చూస్తే అదంతా బొగ్గు. దానికా ఇన్ని రోజులు భయపడ్డది? క్లియర్ అయిందా లేదా? అలాగే మన లోపల ఉన్న మనీ భయాలను క్లియర్ చేద్దాం ఒకసారి. సరే, ఓ 10 కోట్లు పెట్టుబడి పెడదాం. పోతుందా? పోనివ్వండి. క్లియర్ అయిపోయింది ఒక భయం. మళ్ళీ 10 కోట్లు సంపాదిస్తాం. ఎస్ ఆర్ నో? అలా మనీ భయాన్ని క్లియర్ చేయడం అంటే ఏంటి? ఓ ఫ్రెండ్ అడిగిండు, ఓ 10,000 అప్పు అడిగిండు, ఇచ్చేయి. వాడు మళ్ళీ ఇవ్వలేదు. నెక్స్ట్ అడుగుతాడా మళ్ళీ? క్లియర్ అయిపోయింది. క్లియర్ క్లియర్ అనుకుంటే అయిపోయాయి. ఓకేనా? అది థర్డ్ వన్. మూడవది, డబ్బు నన్ను ప్రేమిస్తుంది, నేను డబ్బును ప్రేమిస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. డబ్బు నన్ను ప్రేమిస్తుంది, ఇది ఓకే. మళ్ళీ నేను డబ్బును ప్రేమించడం ఏంటి? అంటే
మన యొక్క మనీ, డబ్బుని ఇప్పుడు మీరు పిల్లల్ని ప్రేమిస్తున్నారు. ఎస్ ఆర్ నో? అవునా కాదండి? మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా లేదా? భార్య భర్తని, భర్త భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని మనం ప్రేమిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈరోజు మీ ఆయన మీ ఇంటికి రాకుండా వేరే ఇంట్లో పడుకున్నాడు. వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్? అది మీకు తెలిసింది. జస్ట్ పాపం పడుకున్నాడు అంతే. ఆ ఇంట్లో ఎవరు లేరు. ఇంటికి వచ్చాడు. అయినా సరే ఎలా ఉంటుంది? కిచెన్‌లో ఉన్న ఆయుధాలన్నీ బయటికి వస్తాయా? రావా? ఎస్ ఆర్ నో? తండ్రులైన వాళ్ళు మీ పిల్లలు మీకు చెప్పకుండా ఒక 1 వీక్ ఏదో ట్రిప్‌కి వెళ్లారు. ఎక్కడికో వెళ్లారు. వేరే దేశానికి వెళ్లారు. అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. మీకు తెలియదు. పిల్లలు అక్కడున్నారని తెలిసింది. వాట్ ఈస్ యువర్ సిట్యుయేషన్? వాళ్ళైతే ఇంటికి రాని ఫస్ట్. ఆ! అంటే మీరు వాళ్ళని ప్రేమించినప్పుడు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ విషయంలో? ఒక ప్రొటెక్షన్ అండ్ నెక్స్ట్ ఏంటి మిమ్మల్ని దాటిపోవద్దు అనుకుంటున్నారు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ప్రేమించే వ్యక్తులు, ప్రేమించబడే వ్యక్తులు. మనీ విషయంలో కూడా ప్రొటెక్షన్ అనేది ఉండాలి మనకి. ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ దాన ధర్మాలు చేయడం కాదు. దాని వెనకాల ఒక అర్థం, పరమార్థాన్ని వెతకాలి. ఓకేనా? సో, అలా డబ్బుకి మనం విలువ ఇవ్వాలి. వాల్యూ ఇవ్వాలి మనీకి. వాల్యూ ఇవ్వాలి. ఎనర్జీకి వాల్యూ ఇవ్వాలి. నెక్స్ట్ నాలుగోదేంటి? నేను సమృద్ధికి, అధిక శ్రేయస్సుకి అంటే అర్హత ఉంది నాకు. 100,00,00,000కి. ఈ 100,00,00,000కి అర్హత ఉంది. థాంక్ యూ. రేపటి నుండి మీరేం చేస్తారంటే, మీ ఇంట్లో ఉన్న పాత బనియన్లు, పాత చెడ్డీలు, చినిగిపోయిన అంగీలు ఇవేసుకొని తిరుగుతారు. ఈ మేనిఫెస్టేషన్‌కి, ఆ వేసుకునే దుస్తులకి ఏమన్నా సంబంధం ఉందా అండి? రామచంద్రం సార్ చూడండి బ్లేజర్ ఏసుకొనొచ్చాడు. ప్రిపేర్డ్, రెడీ, రెడీ టు అచీవ్ 100 క్రోర్స్. అంటే మీరు ఈ మాట చెప్తున్నా అంటే మీరు ఈ అఫర్మేషన్ చేసేటప్పుడు చినిగిపోయిన బట్టలని ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకండి. ఉన్న వాటినే మంచిగా ఐరన్ చేసి ప్రతిరోజు ప్రిపేర్డ్‌గా ఉందాం. ఉన్న వాటినే. కొత్తగా మళ్ళీ వెళ్లి మిమ్మల్ని బ్రాండెడ్ వస్తువులేం కొనమనట్లేదు. ఓకేనా? ఎందుకంటే మీరు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు? ఈ 100,00,00,000కి నేను అర్హుడిని అంటున్నారు. ఆ నేచర్‌కి చూస్తే కొంచెమన్నా నమ్మాలనిపియాలా లేదా? కొంచెమన్నా. 'కుబేర' మూవీ చూసారా? ధనుష్‌ది 'కుబేర' మూవీ. చూడలేదా? ఎవరు చూడలేదా? 'కుబేర' మూవీ. అందులో వాళ్ళని మనీకి ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ అంతా మారుస్తారా లేదా? ఆ! ఆ! అలా మనం మారాలి. డ్రెస్సింగ్ స్టైలు, మీ హెయిర్ స్టైలు మారాలి. 100,00,00,000కి మీరు అర్హత సాధించాలి. ఇక లాస్ట్ వన్ ఏంటిది? వందల మార్గాలలో, వేల మార్గాలలో డబ్బు నా వైపు ప్రవహిస్తోంది. థాంక్ యూ. ఇప్పుడు ఫైండ్ ఔట్ చేయాలి. ఈ వందల మార్గాలేంటి? ఈ 1000 మార్గాలేంటి? మీరు ఫైండ్ ఔట్ చేయాలి. ఇదెవరు చేయాలి? మీరే చేయాలి. డబ్బు సంపాదించే మార్గాన్ని మీరే వెతకాలి. మల్టిపుల్ సోర్సెస్‌ని వెతకాలి మనం. మల్టిపుల్ సోర్సెస్ అవి కూడా ఎలా ఉండాలి? మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో, లేదా ఏదైతే బిజినెస్ చేస్తున్నామో, ఆ బిజినెస్‌లో పూర్తి అవగాహనతోటి ఉండాలి. లాస్ట్ 18 డేస్ క్లాస్‌లో నేను మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? క్యాపిటల్ ఎలా కాపాడుకోవాలి? ఇవి చెప్పానా లేదా? అవసరమైతే మళ్ళీ ఈ సీజన్‌లో ఒకరోజు చెప్దాం ఆ క్లాస్. కానీ ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ వందల మార్గాలని, వేల మార్గాలని మీరు కనిపెట్టాలి. మీరే కనిపెట్టాలి. అవెక్కడ దొరుకుతాయంటే, మీ ఇష్టాలలో దొరుకుతాయి. మీ హాబిట్స్. ఎక్కడ దొరుకుతాయి అవి? మీ హాబిట్స్. రాసుకోండి. ఈ వందల, వేల మార్గాలు మీ హాబిట్స్‌లోనే దొరుకుతాయి. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు ఎంతమంది దగ్గర క్యాండిల్ ఉంది? క్యాండిల్ ఎంతమంది దగ్గర ఉంది? తీసుకొచ్చుకోండి. సేమ్ ఇదే టైంలో ఒక గ్లాస్‌లో వాటరు, ఒక కాయిను పక్కన పెట్టుకోండి. ఒక క్యాండిల్, ఒక పేపరు, పెన్ ఏదైనా పర్లేదు. బ్లూ పెన్ అయినా, గ్రీన్ పెన్ అయినా ఏదైనా పర్లేదు.
తీసుకొచ్చారా? ఓకే, సూపర్. ఒకవేళ గోల్డ్ క్యాండిల్ లేకపోతే వైట్ క్యాండిల్ అయినా పెట్టండి, ఏదో ఒక క్యాండిల్ పెట్టండి, మనకు అక్కడ ఉన్న ఫ్లేమ్ ఇంపార్టెంట్. ఆ ఫ్లేమ్ గోల్డ్ కలర్లోనే ఉంటుంది, ఎస్ ఆర్ నో? అవునా కదా? ఫ్లేమ్ గోల్డ్ కలర్లోనే ఉంటుంది. ఓకే. ఒక్కసారి మీ దగ్గర ఉన్న క్యాండిల్ని చూసి ఒకసారి నిట్టూర్పుగా శ్వాసను వదిలేయండి, నిట్టూర్పుగా ఆ క్యాండిల్ని చూసి. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గర ఉన్న పేపర్ పైన ఈ వర్డ్ రాయండి, నేను చెప్తున్నాను. భగవద్గీతలో, బైబిల్లో ఒక వర్డ్ ఉంటుందండి. పిషినారికి స్వర్గంలో అనుమతి ఉండదంట. పిషినారికి, లోబికి, లోభత్వం. ఉన్నారా మనలో ఎవరైనా లోభత్వం ఉన్నవాళ్ళు? లోబి అంటే పిషినారి. కొన్ని పిషినారితనాలు ఓకే, మరీ పిషినారితనమే డేంజర్. పేపర్లో రాయండి. నాలోని 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 లేమి భావాలు, ఎప్పుడు లేదు అనుకోవడం, లేదు 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 అనే భావాన్ని, నాలోని లేమి భావాలు అన్నీ విడుదల అవ్వాలి. నాలోని లేమి భావాలన్నీ విడుదలవ్వాలి. సమృద్ధి నా జీవితంలో ప్రవహించాలి. మళ్ళీ చెప్తాను చూడండి. నాలోని లేమి భావాలు అన్నీ విడుదలవ్వాలి. సమృద్ధి నా జీవితంలో ప్రవహించాలి. ఓకేనా? ఇప్పుడు ఆ పేపర్ పక్కన పెట్టి, ఆ క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్ని వెలిగించండి. ఆ క్యాండిల్ వెలిగించండి. వెలిగించారా? ఆ క్యాండిల్ వెలిగించండి. చేతిలో పట్టుకోనండి, ఇలా చేతిలో పట్టుకోనండి. జాగ్రత్త, అది మెల్ట్ అయి మీ చేయిపై పడకుండా ఇలా చేతిలో పట్టుకొని ఆ లైట్ను చూడండి. ఆ బంగారం వెళ్తున్న లైట్నే చూడండి, ఆ లైట్నే తీక్షణంగా చూడండి, ఆ లైట్ని డీప్గా. ఎందుకంటే మీలో ఉన్న లేమి భావాలన్నీ ఆ ఫ్లేమ్తో వెళ్ళిపోతున్నాయి, ఆ ఫ్లేమ్తో వెళ్ళిపోతున్నాయి. మీ లెఫ్ట్ హ్యాండ్తో క్యాండిల్ పట్టుకోనండి. లెఫ్ట్ హ్యాండ్తో క్యాండిల్ పట్టుకొని రైట్ హ్యాండ్ మీ హార్ట్ పైన ఉంచండి. రైట్ హ్యాండ్ మీ హార్ట్ పైన ఆ క్యాండిల్ లైట్ని అలానే చూస్తూ ఈ మాట చెప్పండి నాతో పాటు. ఐ ఆమ్ రెడీ ఫర్ వెల్త్. ఐ ఆమ్ రెడీ ఫర్ వెల్త్. ఈ మాట చెప్పండి నాతోటి. ఐ ఆమ్ రెడీ ఫర్ వెల్త్. ఐ ఆమ్ ఓపెన్ టు రిసీవ్. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్. క్యాండిల్ వెలుతురును చూడండి. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్. ఆ వెలుతురు చూస్తూ చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ వెల్త్. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్. సంపద కోసం నేను సిద్ధంగా ఉన్నాను. నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. నా డోర్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఆ ఆ క్యాండిల్ని నెమ్మదిగా పక్కన ఉంచేసి నెమ్మదిగా పక్కన పెట్టేయండి. ఆర్పకండి. క్లోజ్ యువర్ ఐస్. ఆ లైట్ని చూస్తూ క్లోజ్ చేయండి మీ ఐస్ని. ఆ లైట్ మీరు ఇమాజిన్ చేయండి. మీ యొక్క థర్డ్ ఐ దగ్గర ఆ లైట్ మీకు కనిపిస్తుంది చూడండి. కొంతమందికి బ్లూ, కొంతమందికి రెడ్, కొంతమందికి గోల్డ్. సో ఇప్పుడు ఈ 100 crores సంబంధించి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో రికార్డ్ చేసుకోండి మైండ్లో. జస్ట్ ఒక 1 minute. ఆ లైట్ వస్తుంది, వచ్చేంత వరకు దాన్ని రికార్డ్ చేయండి.